నమస్తే అండి. నేను ఒక వీడియో పెట్టాను కదా, నేను వారాహి నవరాత్రుల్లో నాకు జరిగిన అనుభవం గురించి నేను పెట్టాను కదా. దానికి చాలా కామెంట్స్ వచ్చినాయి, ఫోన్ కాల్స్ వచ్చినాయి. అందరు అడుగుతున్నారు ఎందుకు అని, ఏమైంది అని చెప్పి. జస్ట్ నేను నాకు జరిగిన అనుభవాన్ని మాత్రమే చెప్పాను. ఇంట్లో మాత్రం చేసుకుంటే కొంచెం జాగ్రత్తగా చేసుకోవాలి. అసలైతే అమ్మవారి గురించి తెలుసుకోవాలి, గురువుని సంప్రదించి తెలుసుకొని ఎలా పూజ చేయాలి అనేది కూడా తెలుసుకోవాలి. ఇంట్లో చేసుకుంటే మాత్రం జాగ్రత్తగా ఉండాలి అని చెప్పాను. అది కూడా గుప్త నవరాత్రులు అన్నట్టు, ఇది చీకట్లో జరిగేది కదా, అమ్మవారు తిరుగుతుంది కాబట్టి జాగ్రత్తగా చేసుకోవాలని చెప్పాను తప్ప నేను ఇంకోటి ఏమీ లేదు. ఎవరైనా పూజ చేసుకోవచ్చు, దాంట్లో తప్పు లేదు. అసలైతే గుడికి వెళ్ళి చేసుకుంటే ఇంకా మంచిది. అసలైతే గుళ్ళల్లో చేస్తున్నారు కదా ఇప్పుడు వారాహి నవరాత్రులు. ఎవరైనా చేసుకోవాలనుకుంటే గుడికి వెళ్ళండి, అక్కడ చేసుకోండి హాయిగా. వాళ్ళన్నీ ఆహ్వానం చేయడం కానీ ఏది కానీ మంచిగా చేసుకుంటారు. కానీ నేను కూడా యూట్యూబ్లో వీడియో చూసే నిష్టతోటి చేసిన, జాగ్రత్తగా చేసిన. కాకపోతే ఒక గురువుని సంప్రదించి ఎలా చేయాలి, అమ్మవారి గురించి ఏంటి, ఆమె ఎలా ఉద్భవించింది కానీ ఏది కూడా నేనేం తెలుసుకోలే. అందరు చేస్తున్నారు కదా అని చెప్పి నేను కూడా చేశాను. కాకపోతే నిష్టతోటి చేసిన. ఆయన ఎట్లా వాళ్ళు ఏమంటారు, చెప్పింది యూట్యూబ్లో చెప్పింది నేను చేశాను కదా, అట్లానే చేశాను. కాకపోతే నాకు ఫస్ట్ ఇయర్ తేడా వచ్చింది, సెకండ్ ఇయర్ తేడా వచ్చింది, థర్డ్ ఇయర్ తేడా వచ్చింది. అంటే నా దగ్గర ఉన్న లోపం ఏదైనా ఉంటే ఆ శత్రువులు గిట్ట ఇదైంటారేమో అనేది అనుకుంటున్నాను. కాకపోతే అది కూడా మన మంచికే, శత్రువులు ఎవరో మిత్రులు ఎవరో అనేది కూడా తెలియడం కూడా మన మంచికే. కాకపోతే నేను చెప్పేది ఏంటంటే, ఏదైనా కానీ అమ్మవారి గురించి తెలుసుకొని ఒక గురువుని సంప్రదించి పూజ చేసుకోవాలి అనేది చెప్తున్నా. ఎవరు పడితే వాళ్ళు ఈ వీడియోలు యూట్యూబ్లో పెట్టినవి మాత్రం చెయ్యకండి. కొంచెం జాగ్రత్తగా దాని గురించి తెలుసుకొని ఇంట్లో చేయండి. ఇంట్లో చెయ్యొచ్చా లేదా అనేది కూడా తెలుసుకొని చెయ్యండి, అంతే తప్పించి ఏమీ లేదు. దీంట్లో ఎలాంటిది ఎవరిని ఉద్దేశించింది లేదు. వారాహి మాతని గిట్ట నేను నెగిటివ్గా పోర్ట్రేట్ చేస్తున్నది అనేది కూడా లేదు. జస్ట్ నా అభిప్రాయం మాత్రమే చెప్పాను. మీకు గిట్టే ఏమైనా అనిపిస్తే తప్పేం లేదు. నేను మీకు అలా అనిపించిండొచ్చు, కానీ అలా అని తప్పేం లేదు చెప్తున్నా. కానీ ఇలా మాత్రం అనకండి. కాకపోతే తెలుసుకొని చేసుకోండి. వారాహి అమ్మవారిని పూజ చేసుకున్న వాళ్ళు మంచి జరిగింది అనుకో, చాలా సంతోషము. కాకపోతే ఎవరికైనా చెడు జరిగిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు తెలుసుకుంటారు అనేదే నా అంతర్ధానము, అంతే తప్పించేం లేదు. నాలాగా ఎవరైనా సరే తెలుసుకోకుండా, గురువుని సంప్రదించి తెలుసుకోకుండా చేస్తారేమో పూజ అని చెప్పాను నేను. అందుకోసమే నేను నిన్న ఆ వీడియో పెట్టాను, తెలుసుకొని పూజ చేసుకుంటారని పెట్టాను.